ఆదురా ఆది చెప్తా ముందు నేను సవాసం పోయి నేను పోయినా నాకు వాళ్ళంతా ఒకటి మనకు రోజులు అనుకో ఈ రోజులే అనుకో వానికి ఒకటి బండి ఉంది నేను జీవ వ్యాపారం చేస్తాను నాకు ఇచ్చాడు బండి ఉంది నేను చెట్టు ఎంత పోతాను అతను అంగన్ లేదప్పుడు అంగన్ లేకపోయినా ఈ చెందే కదా అప్పుడు వాళ్ళు బండ్లో కూర్చొని నేను పోయలేదు కదా నేను ఎక్కడికి పోతాను వాళ్ళు ఒకరికొకరు అటు ఒకదాన్ని స్నేహంగా ఉందామంటాన్ని అన్య వారికేని కొడుకులు నలుగురు ఊళ్ళోనే రాజకీయము బాగా ఎస్ఐ కానికి మాట బాగా అంటే వాడికి అంతా బాగుంది ఏది మంచి వానికన్నా వానికి ఉంది నాకు ఇంత బలం ఉంది నాకేం కొరత లేదు వాడు లెక్క జరిగా నేను తిరిగిన పని వాటికి పెట్టి ఒక్క 20 రోజులు పోరాలి తగ్గినా నేనే తగ్గినా నాకు అవసరం నాకు ఎవరు లేవు నాకు అవసరం అయితే పోదు మూడు పూటలు అన్నం తినడానికి 2 పూటలు నష్టమే కదా అది శబ్దం చేసుకుని మనం చేసుకుంటే పని అనుకున్నాం లెక్క చేయడం సరే మనము చెట్టును మాగితే పండు అది మనం వచ్చి పండు చేస్తే పుల్లగానే ఉంటుంది కానీ కాబట్టి వేయడం లేదు ఆ సమాసం నిలబడతాం కాబట్టి ఎట్టి రంజనే మంచిది ఏమన్నా పెద్దలు మంచి సమాసం అయితే చూసుకోవాలి చెడ్డ సమాసం అయితే ఏది వద్దండి వాడు చెడ్డ సమాసం అయితే నేను పోను వాళ్ళ వీళ్ళందరికన్నా వాడు అనుకోండి కానీ వాడికి అవసరం లేదు నీ శుద్ధ స్థితి చెప్తున్నాడు కానీ కర్మ నాకు వచ్చింది మగపోయినా అది చేసినాడు కుదురుపాడు మరి మేము చెప్తాడా అతను సవాసం ఇచ్చడం అనేది అసలు కూడా ఇస్తాడా కుదురుపాడు ఆమె ఇంటికి వచ్చిన ఎందుకు మన పని మీద మనం వాళ్ళ పద్ధతి మనకేం పని అవేనా కొన్నాళ్ళు పోయినాక వాళ్ళ ఆత్మ వాళ్ళలో ఉంది సారం వాళ్ళని పట్టుకో అని అన్నాడు అంటే అన్నీ నా కాడికి కాబట్టి ఎన్ని మాటలు తిరిగినా నేను ధ్యానం చెప్పడానికి ముందు అంటే దానికి కపటం కాదు నాకు అంత సులభంగా ఇది చెప్తే రాదు వాళ్ళు నీ మాదిరి నేను చెప్పాను ఈ మాదిరి శాస్త్రపరిశోధనంతా వారికి నేను అగాక మన పనులే పోయింది వాడికి అప్పుడే నీకు ఇది జరగదు అని చెప్పేసేసి నా ఊరికి టైం ఇది మంచి మాట విషయం కూడా అక్కడ అని గమ్ముకొన్నా వాడు పాపం బిడ్డ వస్తాడు అక్కడ విరాట్ పోతాడు వస్తాడు